మీ సహనం, మీ త్యాగం, మీ సాహసం లేకుంటే మేము ఏనాడో బుగ్గైపోతుంటిమో ఈ భరత భూమిలోనే మసి బొగ్గైపోతుంటిమో. ఏమిస్తే తీరునయ్యా నీ రుణము, మేము ఏం చేస్తే తీరునయ్యా నీ రుణము. మీ బొమ్మ పెడితే తీరున, మీకు దండలేస్తే తీరున, మీ జెండా నెగరేస్తే తీరునా. మీరు రాసిన రాజ్యాంగం అనుసరించి ఆ పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా కుర్చీల కూసుంటే తీరునా. బాబా అంబేడ్కరా మన భారత భాస్కరా, బాబా అంబేడ్కరా మన భారత భాస్కర. మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో అయ్యా, మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో. యువజన సంఘానికి అలాగే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టాడో మనకి తెలుసు, మన కోసమే పుట్టాడు, మనల్ని ఉద్ధరించడానికి, మనల్ని మంచి ఉన్నత స్థితికి తీసుకురావడానికి. మరి ఈరోజు అంతా చదువుకుని ఉద్యోగాలు చేస్తారంటే ఆయన దయవల్లే, ఆయన పెట్టారు. ఆయన లేకపోతే మన ఎవరు కూడా పైకి వెళ్ళలేము, చదవలేము, చదువుకోవడానికి కూడా బడిలో కూడా కూర్చుంటాం కూడా అర్హతలేని పరిస్థితులు మనకి ఏర్పడి ఆ యొక్క బాధలు, ఆ కష్టాలు ఇవన్నీ కూడా ఆయన అక్కడే అనుభవించాడు. ఆయన అనుభవించింది అనిపించకుండా మనకి జాగ్రత్త. అదేవిధంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మనమే పెట్టుకుంటాం, కానీ మనం కాదు పెట్టుకుంటాం, హిందూ మొత్తం భారతదేశంలో అందరూ పెట్టుకోండి. ఎందుకంటే ఓటు హక్కు కల్పించింది మొత్తం ఈయనే, హిందూ బిల్లు చేసింది ఈయనే, స్త్రీలకు సమాజంలో హక్కులు కల్పించడానికి చాలా చాలా రకాలైన అవకాశాలు అందరికీ కల్పించింది. కానీ మనమే దీన్ని ఆశ్రయించి మనమే వీటిని మనం అంబేద్కర్ పంపిణీ చేసి మనమే చేస్తున్నాం. కానీ లోకంలో భారతదేశంలో అందరూ కూడా ప్రతి పౌరుడు కూడా దీన్ని ఒక ఆదర్శ మహానుభావుడిగా తీర్చిదిద్దాలని, మరి ఆయనకు ఒక ఉన్నత స్థానాన్ని ఏర్పడింది. ఆ ఉన్నత స్థానం ఇంకా బాగా ఉండాలని, మనం కూడా బాగా చదువుతుంది, మన పిల్లలకు కూడా బాగా చదువుతుంది, ఆ అవకాశాలను ఉపయోగించుకుని చక్కటి అభివృద్ధి చెంది ఆయన ఆశయాలను మనం నెరవేర్చాలని మరి ఆ బాబా సాహెబ్ అంబేద్కర్ నేను రెండు మాటలని ఈనాటి 103వ జయంతి అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని కట్టుకాడ గ్రామ సభ్యులు మరి బుద్ధ ఆధ్యాంధ్ర సంఘ సభ్యులందరికీ కూడా స్వాగతం. మరి ఈనాడు మరి ఈ దినం యొక్క ప్రత్యేకత మన అందరికీ తెలుసు. ముఖ్యంగా మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మరి ఆయన యుగ పురుషుడు. ఆయన కనుక మన దేశంలో పుట్టకపోయి ఉంటే నేటికి కూడా ఆ విధమైనటువంటి ఆ సామాజిక రుగ్మతలు, అంటరానితనం ఇవన్నీ కూడా నేటికి కూడా అవే అమల్లో ఉండేవి. అంబేద్కర్ అనే వ్యక్తి పుట్టి స్వయంగా ఆయన అనుభవించాడు కాబట్టి దాని ఫలితము, దాని యొక్క ప్రభావం సమాజం మీద ఎలా ఉంటుందో ఆయన ఎరిగిన వ్యక్తి కాబట్టి ఆయన అన్ని అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ మరి చదువునే నమ్ముకుని, విద్యనే నమ్ముకుని, విద్య ద్వారానే మనం సాధించగలము. ఒక పేద కుటుంబంలో పుట్టినప్పటికీ అన్ని సామాజిక అసమానతలను ఎదుర్కొని నాకులాగే నా తర్వాత వచ్చినటువంటి జనాలు, ఆ తరాలు ఈ విధమైనటువంటి ప్రాబ్లంను ఫేస్ చేయకూడదనే ఉద్దేశంతో మరి ఎంతో ఉన్నత చదువుతారు. ఇప్పటికీ కూడా ఆయన చేసినటువంటి డిగ్రీలు వరల్డ్ రికార్డే. ఆయన ఎన్ని చదువు అయితే
అన్ని రంగాల్లో డాక్టరేట్ చేసినటువంటి ఒకే ఒక వ్యక్తి అంబేద్కర్. ప్రపంచంలో ఎప్పటికీ అన్ని రంగాల్లో ఎవరికి డాక్టరేట్ రాలా. ఒక న్యాయశాస్త్రంలో కానీ, లిటరేచర్లో కానీ, పాలిటిక్స్లో కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఎకనామిక్స్ ఒకటి కాదు, ఏ రంగంలో అయినా సరే డాక్టరేట్. అన్ని యూనివర్సిటీలు కూడా ఆయనకి ఫ్రీ డాక్టరేట్ ఇచ్చేది ఆయన చేసినటువంటి సేవకి సమాజానికి. అయితే మరి ప్రతి అంబేద్కర్ పుట్టినరోజు కూడా నవంబర్ 30 మనం సన్మానించుకోవడం కాదు, కానీ ఆయన ఆశయాల్ని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఒకటే ఆశించాడు, బడుగు బలహీన వర్గాలు కూడా చదువుకోవాలి అని చెప్పి మనకు రిజర్వేషన్ పెట్టాడు. ఇంత విశాల భారతదేశానికి అతిపెద్ద రాజ్యాంగం రాసేటువంటి వ్యక్తి, మామూలు వ్యక్తి కాదు. అతను అంటరాని కుటుంబంలో పుట్టినప్పటికీ ప్రపంచ దేశాల్లో ఆయనకి ఆహ్వానం. అంబేద్కర్ అమెరికాలో చదువుకున్న లైబ్రరీకి ఆయన పేరు పెట్టుకున్నారు. ఆయన అంతా స్థితికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన ఆస్తులు సంపాదించుకున్నారు, కానీ అమెరికాప్పుడు ఆయన తెచ్చుకున్న ఆస్తి ఏంటంటే 52,000 పుస్తకాలు తెచ్చుకున్నాడు. అదే ఆయన తెచ్చుకున్నారు. అయితే మనం చదువుకోవడానికి మనకి ఎన్నో అవకాశాలు కల్పించాం, కానీ ఈ రోజు మనం ఎంతమంది అవకాశాలు మనం ఉపయోగించుకుంటాం. మన పిల్లలకి ఏదో 10వ తరగతి వరకు పుట్టుబడిగా చదువుతారు, సకాని శాతం 170 మంది చదువు సభలోనే అవకాశం. దాన్ని ఉపయోగించుకోవట్లేదు. మనం అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ని మనం ఉపయోగించుకోవట్లేదు. ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే రిజర్వేషన్స్ తీసుకోకుండా అలాగే ఉంచి ప్రభుత్వ కంపెనీలన్నీ మూసుకుంటూ వచ్చారు. మనకు ఉద్యోగాల రిజర్వేషన్లు అమలయ్యేది ప్రభుత్వ కంపెనీల్లోనే, కానీ ఏం చేస్తున్నారు, ప్రైవేట్ పరం చేశారు. ప్రైవేట్ పరం చేసేస్తారంటే దాని అర్థం ఏంటంటే రిజర్వేషన్ తీసేస్తున్నారు. రిజర్వేషన్ గురికి మళ్ళీ కనిపిస్తాయి, కానీ ఉద్యోగ అవకాశాలు రిజర్వేషన్ ఉంటున్నాయి. గవర్నమెంట్ షేర్ తీసేస్తున్నాం. కాబట్టి మనం దాని తిరిగి ఇప్పటికే చాలామంది ఒక 30-40% దాన్ని ఉపయోగించుకుంటున్నారు. మిగిలిన 60% మంది కూడా ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆ హక్కులు మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. మనం కనుక వాటిని ఉపయోగించుకుని ఉన్నత చదువుకుని మన పిల్లలు ఉన్నత స్థితిలోకి వెళ్తే అదే మన అంబేద్కర్కి ఇచ్చినటువంటి నిజమైనటువంటి నివాళి. ఈరోజు అంబేద్కర్ ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడంటే కారణం ఏంటంటే చదివే. ఈరోజు అతను చదువుకోవడం వల్లే, అతని మేధస్సు వల్ల, అతని బ్రెయిన్ వల్లే ఇవాళ ఆయన ఇంత పెద్ద భారతదేశానికి ఒక పెద్ద రాజ్యాంగం. ఈ రాజ్యాంగమే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగాలు చదివినటువంటి వ్యక్తి. నిజంగా ఆయన మన తరంలో పుట్టడం నిజంగా అది దేవుడి కన్నా ఎక్కువ. అది దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, కానీ ఎస్పెషల్లీ మన బడుగు బలహీన వర్గాలకు మాత్రం ఆయన దైవ సమానులు అన్నమాట. కాబట్టి అతని యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా అంబేద్కర్ జయంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్. మీ తెలివి, మీ సహనం, మీ త్యాగం, మీ సాహసం లేకుంటే మేము ఏనాడో బుగ్గైపోతుంటిమో. ఈ భరత భూమిలోనే మసి బొగ్గైపోతుంటిమో. ఏమిస్తే తీరునయ్యా నీ రుణము, మేము ఏం చేస్తే తీరునయ్యా నీ రుణము. మీ బొమ్మ పెడితే తీరున, మీకు దండలేస్తే తీరున, మీ జెండా నెగరేస్తే తీరునా. మీరు రాసిన రాజ్యాంగం అనుసరించి ఆ పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా కుర్చీల కూసుంటే తీరునా. బాబా అంబేద్కరా, మన భారత భాస్కరా. బాబా అంబేద్కరా, మన భారత భాస్కరా. మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో. అయ్యా మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో. బాబా
బాబా అంబేడ్కర మన భారత భాస్కర మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో భీమభాయి కడుపున మీరు పుట్టకపోయుంటే మీ తండ్రి రామ్జీ మిమ్ము బడికి పంపకుంటే బడి నిన్ను వెలివేసిందని కృంగిపోయి ఉంటే అవమాన భారంతో ఆగిపోయి ఉంటే జ్ఞాన శిఖరమోలే మీరు ఎదగకపోయుంటే భారత మాతా పుత్రుల బతుకులు మారాలని భారత రాజ్యాంగాన్ని మీరు గనక రాయకపోయుంటే బాబా అంబేడ్కర బడుగులకు భాస్కర మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో సమస్త భారత మానవాళిని భ్రష్టు పట్టించిన ఆ మనుస్మృతిని మంటల్లో కాల్చకపోయుంటే మనువాదపు మకిలి మీరు కడగకపోయుంటే కుల రక్కసిపై యుద్ధం మొదలు పెట్టకుంటే ఆధిపత్య కులాలకు ఎదురు నిలవకుంటే సమానతను కోరి మీరు ముందడుగే వెయ్యకుంటే జ్యోతిరావు పూలే అడుగు జాడ నడవకుంటే వెలివాడలకై మీరు వెలుగై రాకుంటే బాబా అంబేడ్కర మన భారత